22వ వచనం. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యమిచ్చెను. నాతో పలకండి. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుంది. ప్రేమగల తండ్రి, జీవంగల ప్రభా, నీ నామమును బట్టి, నీ కృపను బట్టి వందనాలు తండ్రి. ఎంతగానో ప్రేమించావు ప్రభా. నా జీవితంలో సర్వశక్తి గల దేవుడుగా ఉండి నా జీవితంలో చేసిన మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. తండ్రి, మీరు యథార్థవంతుడిగా సృష్టించిన కారణాన్ని బట్టి తండ్రి, మొట్టమొదటి మానవుడైన ఆదాము తప్పిపోయినవాడుగా, తొలగిపోయినవాడుగా, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వాడుగా ఉన్నాడు ప్రభా. ఆ దావీదు సంతతి చెందిన నేను తండ్రి, ఆదాము సంతతి చెందిన నేను ఆ పాపాన్ని బట్టి చచ్చిన వాడుగా మృతమైన స్థితిలో ఉన్న నన్ను ప్రభా ప్రేమించినందుకు వదిలాడు. ఆ మృతమైన స్థితి నుండి తండ్రి నన్ను లేవనెత్తి నీ జీవంతో నన్ను నింపిన నీ ప్రేమల కొరకే వదనాలు చెల్లిస్తున్నాను. దాని కొరకే మీరు సిలువలో చేసిన క్రయదానాన్ని బట్టి, త్యాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, నా దైనందిక జీవితంలో నేను కృంగిపోయినప్పుడు ప్రభా, బలహీనపడినప్పుడు, గుండె చెదిరిపోయినప్పుడు ప్రభా, నా జీవితంలో నాకు చాలంత దేవుడుగా ఉండి నాకు తోడే ఉన్న విధానాన్ని బట్టి వదనాలు. యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు, యేషయ్యకు తోడుగా ఉన్న దేవుడు, నా జీవితంలో కూడా నాకు చాలినంత దేవుడుగా, నాకు తోడే ఉన్న దేవుడుగా ఉన్నందుకు వదనాలు తండ్రి. అంత మాత్రమే కాదు కానీ ప్రభా అని నీ సన్నిధిలో మోకరించినప్పుడు ప్రభా, నా ప్రతి ప్రార్థనకు జవాబిచ్చినందుకు వదనాలు. నా భయాలు తొలగించినందుకు వదనాలు. నా శ్రమల నుండి నన్ను రక్షించినందుకు వదనాలు. నా ఆపదల నుంచి విడిపించినందుకు వదనాలు చెల్లించుకున్నాను. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, దైనందిక జీవితంలో ప్రభా, నా కష్టములను బట్టి, నా విచారములను బట్టి నెమ్మలేనివాడుగా ఉంటున్న సమయంలో నా కష్టదినములు పోగొట్టినందుకు వదనాలు. నా విచారములు కొట్టివేసినందుకు వదనాలు ప్రభా. విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని నా జీవితంలో అనుగ్రహించినందుకు వదనాలు తండ్రి. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, నా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. మీరు నా జీవితంలో చేసిన మేలు కంటికి కనబడకుండా, చెవికి వినబడిని, మనుష్య హృదయానికి గోచరం కానీ మేలుతో నింపినందుకు వదనాలు ప్రభా. గొప్ప రక్షణ ఇచ్చారు, పరలోకం ఇచ్చారు, జీవం ఇచ్చారు, సమాధానం ఇచ్చారు, తోడుగా ఉన్నారు తండ్రి. ఏమని నిన్ను కొనియాడగలను, ఏమని పూజించగలను తండ్రి. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, మీ పరిచయం చేసే భాగ్యం ఇచ్చినందుకు వదనాలు తండ్రి. మరొకసారి నిలబడుతుండగా మీ సిరుచాటు మరుగుపరచండి. మీ ఆత్మ నింపుదల దయచేయండి, మీ వాక్శక్తి అనుగ్రహించండి, శత్రు మీద విజయము దయచేయండి. సంపూర్ణంగా మీరు భయం పొందుతున్నామని ఇంత గొప్ప దేవునికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేక ప్రభా, ఈ కొద్ది స్తుతి ఆరాధన త్వరలో రానే ఉన్న యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తొలగించి దావీదును వారికి ఆయన, నేను దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చాలండి, అందరూ తలపైకెత్తండమ్మా. చెల్లి చదివిద్ది, మీరందరూ శ్రద్ధగా నా మాటలేందే గమనాన్ని ఉంచండి. బైబిల్ గ్రంథంలో దేవుడు తన భక్తులకు కొన్ని బిరుదులు ఇచ్చాడా లేదా తెలుసా మీకు? నేను అడుగుతాను, మీరు చెప్పాలా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇంకోటి కూడా ఉంది, దేవుని స్నేహితుడు. ఎవరి స్నేహితుడు? అది నా స్నేహితుడు. అబ్రహాము నా స్నేహితుడు కాదు. ఎవరికి స్నేహితుడు అంట? మోషే సాత్వికుడు. ప్రసాదాన్ని బతికెత్తనాడా? సాత్వికుడు. ఇంకో విపరీతం ఉంది ఆయనకి, ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అడు చూస్తారేమండి? కాదా? కాదని చెప్పండి, మళ్ళీ అంత సీరియస్గా చూడమాకండి. దానియేలు, ఆహా, మీకు భలే తెలుసండి. దావీదు, హనన్య, ఆయన ఎవరు? ఆయన ఎవరండి? అనన్య ఎవరండి? మీకు తెలీదా? ఆయనది ఏలూరే, తెలీదా? నెహెమ్యా గ్రంథం 7:2 ఉంటుంది.
అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు. ఏంటంట? అందరికంటే ఎక్కువగా. సరే, మంచిది. దావీదు ఎలాంటి వాడంట? దేవుని ఇష్టానుసారుడు, హృదయానుసారుడు. ప్రియమైన సంగమా, దావీదు ఎందుకు ఇష్టానుసారుడు అయ్యాడు? దేవునికి హృదయానుసారుడు ఎందుకు అయ్యాడు? ఒక 5 విషయాలు దావీదు జీవితంలో చూసుకొని, మన జీవితంలో లేదో పరిశీలించుకొని, ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యంగా ప్రభు యొక్క బల్లాలో పాలు పొందుదాం. రాండి, దావీదు ఎందుకు దేవునికి ఇష్టానుసారుడయ్యాడు? మొట్టమొదటి లక్షణం రాండి, రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు ఇత్యుడైన తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును. అమ్మ కొద్దిగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని చేయండి అమ్మ, కొద్దిగా దయచేసి, అది సైలెంట్ మోడ్లో పెట్టండి. ఇక్కడ అంటాడు, ఇక బాగా వినాలమ్మా, దావీదు తన జీవిత దినములన్నీయు. బాగా వాక్యం చదివేటప్పుడు బాగా శ్రద్ధగా చదవాలా, వినాలా. దావీదు ఎలా ఉన్నాడు? తన జీవిత దినములన్నీ అంట దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట? యథార్థంగా ఉన్నాడబ్బా. ఏం చక్కని మాట అండి. హృదయానుసారుడికి, దేవుని ఇష్టానుసారుడైన మనుషుడికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఎలా ఉన్నాడంట? జీవిత దినములన్నీయు. నోట్ దిస్ పాయింట్. కొద్దిసేపు కాదు, ఆదివారం కాదు, దైవజనులు ఉన్నప్పుడు, సహోదరులు ఉన్నప్పుడు కాదు, ఎక్కడున్నా ఎలా ఉన్నా తన ఆయుష్ కాలమంతా దేవుడు చెప్పిన మాట ఇది దావీదు కొరకు. నా సేవకుడైన దావీదు ఎలా ఉన్నాడంటే తన జీవిత దినములన్నీయు. అబ్బా, ఎంత చక్కని మాట అండి. తాను బ్రతికినంతకాలం ఎలా ఉన్నాడంట? యథార్థంగా ఉన్నాడంట. అబ్బా, ఏం చక్కని సాక్ష్యం అండి. ఈ సాక్ష్యం నీది నాదైతే ఎంత బాగుండో కదా. ఎందుకు దావీదా దేవునికి ఇష్టానుసారుడయ్యావు? ఎందుకు ఆయనకు హృదయానుసారుడయ్యావు? బైబిల్లో నీకు ప్రత్యేకంగా కొన్ని పేజీలను ఒక విషయం చెప్పాలంటే, బైబిల్ గ్రంథంలో మీకు అంతకుముందు చెప్పాను, దేవుడు అని నాన్న మాట్లాడ మాకురా, లేకపోతే ఆ పాపను వదిలేసేయండి, ఆడుకుంటా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు అనే మాట తర్వాత, యెహోవా అన్న మాట తర్వాత అత్యధికంగా రాయబడిన మాట దావీదు. ఆ పేరు దేవుడు రాస్తూ వచ్చాడు. చివరికి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా రాశాడండి. ఏంటి అని ఇంత ఆధిక్యత? ఏ భక్తునికి లేని ఆధిక్యత దావీదుకు దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటంటే అతడు తన జీవిత దినములన్నీ ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. సొలొమోను కూడా అంటాడు, చక్కని మాట చదువుతారా? రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. ఇలాగు మనవి చేసెను నీ దాసుడును నా తండ్రియునైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక. చాలండి. ఎలా ఉన్నాడంట దావీదు? సొలొమోను అంటున్నాడు, ఓ యేసయ్యా, మా నాన్న ఎలా జీవించాడో తెలుసా? నీ ఇష్టానుసారుడు, హృదయానుసారుడు ఎలా జీవించాడు? యథార్థముగా జీవించాడు. అబ్బా, ఏం చక్కని మాట అండి. తను బ్రతుకు దినములన్నీ యథార్థంగా ఉన్నాడు. అందుకే దేవునికి ఇష్టానుసారుడయ్యాడు. అదే దావీదు అంటాడు చక్కని మాట, దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 29:17. నా దేవా, హృదయమును పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు. ఎవరంటే ఇష్టం అంటండి దేవునికి? ఎవరంటే ఇష్టం అంటండి? యథార్థవంతులు అంటే ఇష్టమంట. ఇదే మాట సామెతల గ్రంథం 11:20లో కూడా ఉంటుంది. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఎవరంటండి దేవునికి ఇష్టలు? యథార్థంగా ప్రవర్తించువారు. ఇక్కడ దావీదు కూడా అంటాడు, ఓ యేసయ్యా, నువ్వు యథార్థవంతులందు ఏం చేస్తున్నావు? ఇష్టపడుతున్నావు అని ఆ మాట చెప్పి ఇప్పుడు కంటిన్యూషన్ చెప్తాడు. ఇప్పుడు చదవండి రా. ఎరుగుదును నేనైతే యథార్థ హృదయుణ్ణి. చాలండి. చూడండి, దేవునికి ఇష్టమైంది చేస్తున్నాడు. దేవునికి ఎవరంటే ఇష్టం? యథార్థవంతులు. ఏనంటాడు, ఓ యేసయ్యా,
నీకు యథార్థవంతులు అంటే ఇష్టము, కాబట్టి నేను ఎలా ఉన్నా? యథార్థ హృదయుడే ఉన్నా. నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నా, నీ కొరకే జీవిస్తున్నా, నిన్ను లోకానికి చూపిస్తున్నా. ఎంత చక్కని మాట అండి. ప్రభువా నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం. ఆయనకి ఏది ఇష్టమంట? యథార్థంగా ఉండటం ఇష్టమంట. దావీదు కూడా ఏదంటే ఇష్టమంట? అమ్మ నీరసంగా ఉన్నారా? టీ కాఫీలు ఏమైనా కావాలా? జ్యూసెస్ ఏమన్నా? మరి అట్టున్నారేంటి? నీరసంగా అయిపోయారేంటి? పెందలాడి వదిలిపెడతాను నేను. మీరు హుషారుగుంటే పెందలాడి ఇంటికి పోతారు, లేకపోతే సాయంత్రం అయిపోద్ది. ఇక మీ ఇష్టం ఏదైనా కానీ. దేవునికి ఇష్టమైంది చేశాడు కనుక దేవునికి ఇష్టానుసారుడయ్యాడు. దావీదు అంటున్నాడు, ప్రభువా యథార్థంగా ఉంటావు నీకు ఇష్టం, నేను కాబట్టి ఎలా ఉన్నా? యథార్థ హృదయుడే ఉన్నా. ఎంతకాలం ఉన్నా? నా జీవిత దినములన్నీ. 3 రాజులు 15:4 చదువుకున్నాం కదా. అతడు జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి, అబ్బా ఏం చక్కని మాట అండి. కొంతకాలము కాదు, జీవిత దినములన్నీ. ప్రియమైన వాళ్ళారా, దేవుడు యథార్థతను కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడంట? ఆయన యథార్థతను కోరుతున్నాడు. ఆ యథార్థత ఎవరిలో ఉంది? దావీదులో ఉంది. అందుకే అతను ఇష్టానుసారుడయ్యాడు. యథార్థవంతులకు కలిగే మేళ్ళేంటి? రాని టూకీగా 2-3 మాటలు చెప్తాను. 2వ దినవృత్తాంతములు 16:9. 2వ దినవృత్తాంతములు 16:9. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా. చాలండి. యథార్థవంతులు దేవుడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా ఇష్టపడుతున్నాడు. రెండోదిగా ఏం చేస్తాడంటే యథార్థవంతులను ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. ఏం చేస్తాడంట? బలపరుస్తాడు. మొట్టమొదటిగా ఇష్టపడతాడు. రెండోదిగా ఏం చేస్తాడంట? యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందంట. లోకం దాకొద్దు, ఇప్పుడు సియోన్లో ఉంది ఆయన కనుదృష్టి. ఎవరిని బలపరచడానికి? యథార్థవంతులు ఉన్నారేమో, దావీదులు ఉన్నారేమో, నాకు ఇష్టమైన వారు ఉన్నారేమో, వాళ్ళని ఏం చేయాలి? నేను బలపరచాలా. అమ్మా యథార్థ కనుక నీ నా జీవితంలో లేకపోతే ఆయనకి ఇష్టలుగా ఉండము, ఆయన బలపరచను ఉండడు, మనం బలహీనులుగా ఉంటాం. దావీదు అంటాడు, నేను బలవంతుడను. కారణం ఏంటో తెలుసా? నేను ఆయనకి ఇష్టంగా ఉన్నా, ఆయనకి యథార్థంగా ఉన్నా. ఎంతవరకు ఉన్నా? ఆదివారాలు కాదు, 4 రోజులు కాదు, కొన్ని రోజులు కాదు, జీవిత దినములన్నీ ఎలా ఉన్నా? యథార్థంగా ఉన్నా. అందుకే చరిత్రలో నిలిచిపోయా. జీవగ్రంథంలో నా పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నా. ఓ ప్రత్యేకత. యథార్థవంతులు అంటే దేవునికి ఇష్టలు. రెండోదిగా దేవుడు యథార్థవంతులను ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అంత మాత్రమేనా? రాని యథార్థవంతులకు ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? దావీదే చెప్తాడు. కీర్తన 11:7. కీర్తన 11:7. యెహోవా నీతిమంతుడు, నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఏం చేస్తారంటండి? ఆయన ముఖ దర్శనం చేస్తారు. మనం అనుకున్నామేమో యేసయ్యను నమ్ముకున్నాం, రక్షణ పొందాం, బాప్తీసం తీసుకున్నాం, నేను చచ్చిపోతే ఆడిపోతాను తెలుసా? ఆడిపోతారండి. చెప్పరేమండి? అక్క నువ్వు చెప్పక్క, నువ్వు చాలా సీరియస్గా చూస్తాను, నీకు తెలియదా? ఏమండి ఆడిపోతాం. అబ్బా పరలోకానికి పోతాం. పరలోకానికి పోవాలంటే మనలో ఏముండాలా? యథార్థత ఉండాలి. అక్కడ చెప్పాడు దేవుడు, నా ముఖ దర్శనం చేయాలంటే, నా రాజ్యంలో ఉండాలంటే, నన్ను ఎదుర్కోవాలంటే, వధువు సంఘములో ఉండాలంటే నీ ఆత్మీయమైన జీవితంలో ఏముండాలా? యథార్థత ఉండాలా. దావీదు అంటాడు, ఓ యేసయ్యా నిన్నెవరు ఎదుర్కొంటారో తెలుసా? నీ ముఖ దర్శనం ఎవరు చేస్తారో తెలుసా? నీ రాజ్యంలో ఎవరు ఉంటారో తెలుసా? యథార్థవంతులు నీ ముఖ దర్శనం చేస్తారు. యథార్థత లేకపోతే కొట్టివేయబడతారు, యథార్థత లేకపోతే విడిచిపెట్టబడతారు, యథార్థత లేకపోతే బలహీనులుగా తయారవుతారు, యథార్థత లేకపోతే నీకు ఇష్టమే ఉండదు. కానీ నేను ఎలా ఉన్నానని తెలుసా? యథార్థవంతుడిగా ఉన్నా. ఎంతవరకు ఉన్నా? జీవిత దినములన్నీ. చూడండి ఎంత చక్కని మెన్షన్ చేశాడు దేవుడు. జీవిత దినములన్నీ ఎలా ఉండాలా? క్రైస్తవుడుగా, ఆత్మీయుడుగా ఎలా ఉండాలా? దేవునికి జీవిత దినములన్నీ యథార్థంగా ఉండాలి. దావీదు అన్నాడు, అయ్యా నువ్వు యథార్థవంతులను ఇష్టపడుతున్నావు, నేను యథార్థంగా ఉన్నా. ఎంతవరకు ఉన్నా? చివరి వరకు ఉన్నా. అందుకే నేను నీ ఇష్టానుసారుడయ్యా. దేవుడు ప్రతి క్రైస్తవుని కోరుకునేది ఏంటంటే యథార్థ హృదయం కలిగి ఉండాలని, యథార్థంగా ప్రవర్తించాలని. ఇంకో మాట ఉంటుంది, సామెతలు 3:32 ఉంటుంది. తీయొద్దులే, నేను చెప్తాను. యథార్థవంతులకు యెహోవా తోడుగా ఉంటాడట. ఎలా ఉంటాడట?
ఎవరికి తోడుగా ఉంటాడు? ఆయన తోడుగా ఉండాలన్న మన జీవితంలో ఏముండాలా? ఊరికినే తోడుగా ఉండడు. ఏముండాలంటే మన జీవితంలో యథార్థవంతులకు తోడుగా ఉంటాడు, యథార్థవంతులను బలపరుస్తాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. ఇంకో మాట చదువుతారా? కీర్తన 15:1. కీర్తన గ్రంథం 15 అధ్యాయం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి చాలండి. ఎవరుంటారు? ప్రభువా నీ గుడారంలో ఉండాలని నేను భక్తిని చేస్తున్నా, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించాలని నేను నిన్ను సేవిస్తున్నా, సియోనుకు వస్తున్నా, నీ పాటలు పాడుతున్నా, నిన్ను ఆరాధిస్తున్నా, నిన్ను మహిమపరుస్తున్నా, నీకు ప్రార్థన చేస్తున్నా, నిన్ను ప్రకటిస్తున్నా. వీటన్నిటి చేస్తున్నా మంచిదే. వీటన్నిటితో పాటు ఏముండాలా? యథార్థమైన ప్రవర్తన లేకపోతే నువ్వు నా గుడారంలో ఉండవు, నా పరిశుద్ధ పర్వతం మీద యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. యథార్థత లేకపోతే నీతి లేదు, నీతి లేకపోతే నిజము పలకం. మనందరికి అలవాటే, మీరు మంచోళ్ళండి. నోరు తెరిస్తే విశ్వాసాలు అమ్మ నిద్రపోకండి. నోరు తెరిస్తే మనకి ఏమొస్తాయి? ఆటోమేటిక్గా వస్తాయి. ఏంటి? అబద్ధాలు. అడగాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు. అవునా కదండి? సింపుల్గా వచ్చేసింది అబద్ధం. ఏదో మనం అనుకుంటాం. బైబిల్ గ్రంథంలో ఎబ్రీ 12:1-2 ఉంది, సులువుగా చిక్కులు పెట్టి పాపం అని ఉంది. తెలుసా అండి? ఈసారి వచ్చినప్పుడు చెప్తాను. అవి చాలా రకాలు ఉన్నాయి. సులువుగా చిక్కులు పెట్టి పాపంలో మొట్టమొదటి పాపం ఏంటి తెలుసా? అబద్ధం. సింపుల్గా చెప్పచ్చు. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, మంచి విశ్వాసి. ఆయన నోరు తెరిస్తే అన్ని నిజాలే. అన్నా ఎక్కడున్నావంటే ఇంట్లో ఉండి బజార్లో ఉన్నా అంటాడు, బజార్లో ఉండి ఇంట్లో ఉన్నా అంటాడు. అన్ని నిజాలే. నేను సామాన్యుడు, మనందరూ అదే కోవ చెందిన వాళ్ళంగా. నేనేమంటా, ఆయన ఇంట్లో ఉన్నాడు, నాకు ఆబద్ధం చెబుతున్నాడు, బజార్లో ఉన్నాడని. నేనేం చెబుతా తెలుసా? బావా అన్న నేను బయటికి రాలేకపోతున్నా కానీ ఓ డజన్ అట్టిపాలు తీసుకొని రా అన్నాను అనుకో. నేను లేను బజార్లో, నేను ఇంట్లోనే ఉన్నా అంటాడు. ఏమైనా పని చెబితే అప్పుడు నిజం చెబుతాడు, లేకపోతే అచ్చం అబద్ధాలే. ప్రియమైన సంగమా, అబద్ధమును ప్రేమించువాడు, అబద్ధమును జరిగించువాడు ఎక్కడికి వెళ్తాడు? అగ్నిగుండంలోకి వెళ్తాడు. దేవుడు యథార్థతను కోరుతున్నాడు. మొట్టమొదటి లక్షణం, దావీదా నువ్వు హృదయానుసారుడు ఎలా అయ్యావు, ఎలా ఇష్టానుసారుడైన మనిషి అయ్యావు అంటే ఆయన అంటాడు, నా జీవిత దినములన్నీ నా దేవుని దృష్టికి ఎలా ఉన్నా? నేను యథార్థంగా ఉన్నా. మొట్టమొదటి లక్షణం చాలండి, పావుగంట అయిపోయింది. రెండవ లక్షణం రండి, ఆయన ఎందుకు ఇష్టానుసారుడే. రెండవ శ్రేష్టకరమైన లక్షణం, కీర్తన గ్రంథం 146 అధ్యాయం 2వ వచనం. కీర్తన 146:2. నా జీవిత కాలమంతయు చాలండి. ఇంకా తలపైకి ఎత్తాలా, ఆ పేజీలు రావు. ఎందుకు తిప్పుతారు? లేని పని చిరిగిపోయాను, మళ్ళీ కొత్త బైబిల్ కొనాలా. ఏం కష్టం, తిప్పుతూనే ఉన్నారు. అయ్యే సౌండ్ అయితేనే. నా మాటలు వినండి మంచిగా. మీరు మా ప్రియమైన అక్కోళ్ళు చెల్లోళ్ళు, మిమ్మల్ని మర్చిపోతావా? నిద్రలో అయినా సరే సియోను అమ్మో మా అక్కోళ్ళు ఉన్నారు కలవరించాలా. సరే మంచిది, శ్రద్ధగా వినండి అమ్మ వాక్యం, తీయొద్దు, మాటలు వినండి. రెండవ శ్రేష్టకరమైన లక్షణం, మీరు ప్రతి వచనంలో చూడాలా, జీవిత దినములన్నీ ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు ఫస్ట్. ఇక రెండో విషయం అంటాడు, నా జీవిత కాలం అంతా ఏం చేస్తానో తెలుసా నేను? అబ్బా ఏం శ్రేష్టకరమైన లక్షణం అండి. జీవిత కాలమంతా దేవుని స్తుతిస్తాడంట. ఏం చేస్తాడంట? జీవిత దినములన్నీ యథార్థంగా ఉంటాడు, జీవిత కాలమంతా నేను ఆయన స్తుతిస్తా. ఆదివారం మాత్రమే కాదు, జీవిత కాలమంతా. దావీదుకున్న ఒక చక్కని పేరు ఉంది, చెప్తారు ఎవరైనా? చెప్తారా? పేరేనా? నీకు తెలీదా? నీకు తెలియకుండా వచ్చావు తిరువురు నుంచి. ఆరాధికుడు అండి, మంచి ఆరాధికుడు అండి. అవునా కదా? కీర్తనాకారుడు. బైబిల్ గ్రంథంలో కీర్తనలు లేకుండా ఆరాధన వర్తమని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. మంచి ఆరాధికుడు. అవునా కదా? ఈ ఆరాధన ఎప్పుడు చేస్తాం? మనం ఆదివారం ఏం చేస్తాం. ఆయన అంటాడు, నా జీవిత కాలమంతా. అమ్మ బాగా గుర్తుపెట్టుకోవాలా, మట్టి అయిన మన దేహంలో నుండి మహిమైశ్వర్యం కలిగిన దేవునికి ఏదైనా ఇచ్చేది ఉందంటే ఒక ఆరాధన మాత్రమే. ఆయన నీ డబ్బును అడగడు, మన సంపాదన, మన బలం. ఆయనకు ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటి? ఆరాధన కావాలా. బైబిల్ గ్రంథంలో చక్కని మాట చదువుతారా? కీర్తన 45 అధ్యాయం 11వ వచనం. కీర్తన 45:11. కీర్తన 45:11. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతడికి నమస్కరించుము. అబ్బా ఏం చక్కని మాట అండి.
ఆయన ఏం కోరుతున్నాడు? నీ ఆత్మీయమైన సౌందర్యం. అక్కడ సౌందర్యం దేంతో పోల్చబడిందంటే ఆరాధనతో పోల్చబడింది. ఏం కోరుతున్నాడు నీ ప్రభు? యెషయా గ్రంథం 43:7 ఉంటుంది, నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన, చెప్పలేమండి, నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన జనులు. దేవుడు ఎందుకు మానవుడు సృష్టించాడు? ఎందుకు తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నాడు? ఎందుకు జీవం ఇచ్చాడంటే ఆయన మహిమపరచబడాలని, ఆయన ఘనపరచబడాలని. ప్రియమైన వారారా, దేవునికి ఆత్మీయుల దగ్గర, క్రైస్తవుల దగ్గర దేవుడు కోరుకునేది ఏంటంటే ఆరాధన కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఆరాధన. ఆరాధించువారు కావాలా? యోహాను సువార్త 4:23-24 మనం అందరం చదువుతాం కదా. అట్టివారు కావాలని తండ్రి వెతుకుచున్నాడు. కింద పుట్టినోట్లో కోరుచున్నాడు, కింద పుట్టినోట్లో ఉంటుంది, వెతుకుచున్నాడు అని ఉంటుంది. ఎందుకు వెతుకుతున్నాడు? ఆరాధికులు దొరకట్లా, దావీదు వంటి ఆరాధికులు దొరకట్లా. వెతుకుతున్నాడంట. సియోన్లో ఉన్నారేమో నన్ను ఆరాధించేవాళ్ళు, నా గొప్ప కార్యములు పొందిన వాళ్ళు, నా చేత బలపరచబడిన వాళ్ళు, నా మేళ్ళు పొందిన వాళ్ళు, నా జీవాన్ని పొందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని దేవుడు చూస్తున్నాడు. దావీదు అంటాడు, నా జీవిత కాలమంతా యేసయ్యా, నా తండ్రి కంటే, నా తల్లి కంటే, నా అన్నదమ్ముల కంటే, నా కుటుంబం కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించావు. ఎంత ప్రేమించిన ప్రాణం పెడతాడండి? ఎవరైనా పెడతారా? చెప్పరేమండి గట్టిగా? పెడతారా మీరు? అటు చూస్తారు, గట్టిగా చెప్పరేమండి. మూలలో ఉన్న ముసలి ఇప్పుడు చనిపోయినప్పుడే పోయారా మీరు? మూలలో ఉన్న ముసలమ్మ కూడా, ముసలి బాగా ఎడుతారు. ఓ నానో, ఓ కన్నో, నువ్వుండి నేను పోయినా బాగుండంటారు. నిజంగా ముసలిదానం నువ్వు చచ్చిపోవే, వాడు బతుకుతాడంటే చచ్చిపోద్దా? ఏదో ఫార్మాలిటీ భలే ఉండవులే అనిద్దండి. చచ్చిపోతారా? దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ ప్రాణం పెట్టినంతగా. దావీదు అదే గుర్తెరిగాడు. ఆయనకి ఇష్టమైనది చేస్తున్నాడు. మొట్టమొదటిగా యథార్థవంతులు ఆయనకి ఇష్టలు, యథార్థంగా ఉన్నాడు. ఆరాధికులు ఆయనకి ఇష్టలు. ఆయన ఆరాధించేవారంటే ఎంతో ప్రేమ. ప్రభువా నేను నిన్ను ఆరాధిస్తా. ఎలా ఆరాధిస్తా చెప్పానా? నా జీవిత కాలమంతా నన్ను ప్రేమించావు, నా కొరకు ప్రాణం ఇచ్చావు, నీ గొప్ప రక్షణ ఇచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, పోషణ ఇచ్చావు, పనినిచ్చావు, సజీవు లెక్కలో నన్ను కాచి కాపాడుతున్నావు. నిన్ను ఆరాధించుకుని ఎలా ఉంటా? నేను ఎలా మౌనంగా ఉంటా? అది ఒక్క దినము కాదు. ఎలా చేస్తాడు ఆరాధన? రండి, కీర్తన 119:164. కీర్తన 119:164 వచ్చిన కీర్తన 119:164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను. బా, ఎన్నిసార్లు చేస్తారంటే తల్లపైకెత్తడమ్మా, ఎన్నిసార్లు చేస్తారంట ఆరాధన? 7 సార్లు చేస్తారంట. ఈయనకేం పని ఏం లేదా? ఎవరైనా ఎవరండి? దావీదు చేసే పని ఏంటి? దావీదు ఎవరు? రాజు. రాజుకి ఎన్ని పనులు ఉంటాయి? ఎన్ని ఉంటాయండి? అసలు పనే ఉండదంటారా? ఎన్ని పనులు ఉంటాయి? రెస్ట్లెస్, అసలు విపరీతమైన పనులు ఉంటాయి. అవునా కదా? ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఇన్ని టెన్షన్లు ఉన్నా సరే దినమునకి ఎన్నిసార్లు చేస్తారంటే ఆరాధన? 7 సార్లు చేస్తారంట. అందుకే చరిత్రలో నిలిచిపోయాడు. దేవునికి ఇష్టడయ్యాడు. దేవునికి ఇష్టమైన ఆరాధన దినమునకు 7 మార్లు చేస్తున్నాడు అంటండి. మనం ఎన్నిసార్లు చేస్తున్నాం? దేవుడు చేసిన మేలును బట్టి, ఉపకారంలో బట్టి ఆరాధికులు కావాలి, దేవుని స్తుతించేవారు కావాలి. బైబిల్లో ఇంకో ఆయన ఉన్నాడు, దినమునకు 3 సార్లు చేస్తాడు ఆరాధన. ఎవరో చెప్తారా? బా, అక్కొండబడి బతికెత్తుంది. ఎవరంట? ఇంకో ఆయన దానియేలు. దినమునకు ఎన్నిసార్లు చేస్తాడంటే ఆరాధన? 3 సార్లు చేస్తాడంటండి. ఓ ప్రత్యేకత. ఎప్పుడు చేశాడు ఆరాధన? దేవుని నామమున ఆరాధన చేసిన, దేవుని నామమున ప్రార్థన చేసిన ఎక్కడ ఎత్తారు? సింహాల బోన్లో వేస్తారు. నువ్వు సింహాల బోన్లోయే, అగ్నిగుండంలోయే. నేను మటుకి దేవుని ఆరాధించడము, ప్రార్థించడము మానను. ఓ ప్రత్యేకత. ప్రియమైన సంగమా, దేవునికి ఎవరు కావాలా? దేవుని స్తుతించేవాళ్ళు కావాలి, దేవునికి మహిమ తెచ్చేవాళ్ళు కావాలా, దేవునికి ఘనపరిచేవారు కావాలి. అవునా కదండి? ఎవరు కావాలా? అందుకే ఆయన ఇష్టానుసారుడయ్యాడు. మొట్టమొదటిగా యథార్థత కలిగిన వాడు, అందుకనే దేవునికి ఇష్టానుసారుడయ్యాడు. రెండోదిగా జీవిత కాలమంతా, నోట్ దిస్ పాయింట్, జీవిత కాలమంతా దేవుని ఏం చేశాడు? స్తుతించాడు, ఆరాధించాడు. ఎంత ఆరాధికుడు అంటే చెప్పానండి. రాండి, కీర్తన గ్రంథం 108వ అధ్యాయం. కీర్తన గ్రంథం 2-3 వచనాలు చదవండి. మేల్కొనుడి,
నేను వేకువనే లేచిదను, జను చెల్లించేదను. చాలండి. మా తల్లబెగెత్తనమ్మా, గమనించండి, పద్దాలని రిపీట్ చేయకూడదు. నేను చెప్పాల్సింది చెప్పాలా. స్వరమండలమా, సితారా, మేల్కొనుడి. స్వరమండలము, సితారా పరికరాలు. అవి ఏంటంటే అవి ఇప్పుడు మన డోలకు, కంజర, కీబోర్డ్స్ ఉన్నాయి కదా, అవి పరికరములు, వాయిద్యములు. వాటికి ప్రాణం ఉంటుందా? ఉంటుందండి. వాటికి ఉందండి, ప్రాణం ఉందా? జీవం ఉందా? ఈయన చూడండి, ఓ స్వరమండలమా, ఓ సితార, జీవము లేని వాటిని జీవం గల దేవుని స్తుతించుటకు మేలుకొలుపుతున్నాడు. ఓ స్వరమండలమా, ఓ సితార, ఏంటి మొద్దు నిద్ర? తెల్లారిపోయింది, నా ప్రభువుని నేను స్తుతించాలా. నేను వేకువనే లేచా. కారణం ఏంటి? నా ప్రభువుని స్తుతించాలా, నా ప్రభువు నేను గణపరచాలా. జీవము లేని వాటిని మేలుకొలుపుతున్నాడండి. అంత ఆశ కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, నా హృదయానుసారం. ఏంటంట? నేను వేకువనే లేచిదను. ఎందుకు లేస్తా? జనుల మధ్య ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిదను. రెండవ శ్రేష్టకరమైన లక్షణం, మంచి ఆరాధికుడుగా ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా జీవిత దినములన్నీ యథార్థంగా ఉన్నాడు. రెండవదిగా జీవిత కాలమంతయు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మూడో విషయం రండి, కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 2-3 వచనాలు. ఆయన నాకు చెవి యొగ్గెను కావున, బాయనండి, నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెడుతుంది. చూడండి, ప్రతిదీ జీవిత కాలం అంతేనండి. కొద్దిసేపు కాదు, కష్టం వచ్చినప్పుడు కాదు. మూడో శ్రేష్టకరమైన విషయం, నా జీవిత కాలం అంతా నేనేం చేస్తా? ప్రార్థన చేస్తా. ఇది నేను నేర్చుకున్నా. మోకాల అనుభవం కలిగిన వాడిని. దేవునితో ప్రార్థన అంటే ఏంటో తెలుసండి? దేవునితో సావాసం. ఎవరితో సావాసం అంట? దేవునితో సావాసం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఎవరితో మాట్లాడటం? అంతే కదండి. ఫోన్లో మనం ఒక నెంబర్ చేస్తాం. ప్రసాదానికి చేశాను, ప్రసాదానితో ఏం చేస్తా? ఫోన్ చేసి నేను మనకి ఇది శ్రేష్టకరమైంది. ప్రార్థన అంటే, ప్రార్థన అనే ఫోన్ కాల్ ఎవరికి చేయాలంట? దేవునితో మాట్లాడడానికి చేయాలంట. ఈ ప్రార్థన అనే ఫోన్ కాల్ దేవునితో సావాసం చేసేది, దేవునితో మాట్లాడేది ఎలా చేస్తాడంట? కష్టం వచ్చినప్పుడు కాదు, బాధ వచ్చినప్పుడు కాదు, రోజుకు ఒక్కసారి కాదు. ఎలా చేస్తాడంట? జీవిత కాలం అంతా ప్రభువా నీ సన్నిధిలో నేను మోకాళ్ళేస్తా, నేను ప్రార్థిస్తా. అందుకే చక్కని పేరు పెట్టాడు దేవునికి, ప్రార్థన ఆలకించువాడా. ఎవరు పెట్టారు ఆ పేరు? దావీదే పెట్టాడు. దావీదు ఎలా ప్రార్థన చేస్తాడో తెలుసా అండి? ఎలా చేస్తాడో తెలుసా? మీకు తెలుసా? చెప్పరేమండి? మీకు తెలుసా? నీకు తెలుసా? అడగరే నన్ను. ఎలా ప్రార్థన చేస్తాడు తెలుసా? కీర్తన 6వ అధ్యాయం 6వ వచనం. ఎలాంటి ప్రార్థన చేస్తాడు ఆయన? కీర్తన 6:6, నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచిచు నా పరుపు తేలజేస్తున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని. అబ్బా చాలండి. ఎలాంటి ప్రార్థన అంట? రాత్రిపూట ఆయన ఎట్ట చేస్తాడు ప్రార్థన? కన్నీటి ప్రార్థన చేస్తాడంట. ఆయన కన్నీటి ప్రార్థనలు ఏమైపోతాయంట? పరుపు కొట్టుకొని పోద్దండి. పరుపు కొట్టుకొని పోద్దండి. ఎంత కన్నీరు కావాలా, ఎన్ని నీళ్లు కావాలా అంటే అక్కడ అర్థం ఏంటంటే, వామ్మో దావీదు చేసే కన్నీటి ప్రార్థనకి మంచం కొట్టుకొని పోద్దేమో, వరదలో తన్ని కొట్టుకొని పోతాయి కదా. ఈయన ప్రార్థన కన్నీటికి ఏమైపోద్దంట? పడక మంచము కొట్టుకొని అంతగా ఏడ్చేవాడు, అంతగా ప్రార్థన చేసేవాడు. అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా బాగా గుర్తుపెట్టుకోవాలా. ప్రభు పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మనం ప్రతిఫలం పోగొట్టుకోవండి. ప్రతిఫలం పోగొట్టుకో. నువ్వు ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అసలు ఏంటో తెలుసా? ప్రార్థనకి ఒకటి ఉంది తెలుసా? ఆ మాట కూడా చదివిన తర్వాత చెప్తాను. కీర్తన 56:8. కీర్తన 56:8. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో. అమ్మ గుర్తుపెట్టుకోండి, అమ్మ తలపైకెత్తండి. ప్రతి మనిషికి దేవుని సన్నిధిలో ఏముందంట? ఒక బుడ్డు ఉంది, ఒక సీసా ఉంది. సతీష్ అనుకో ప్రార్థన సీసా ఉంది, అకులానుకో ప్రార్థన సీసా ఉంది, మోయేస్ అనుకో ప్రార్థన సీసా ఉంది. ఇక్కడ దావీదు అంటాడు, ప్రభువా నీ సన్నిధిలో ఏముంది? ఒక బుడ్డు ఉంది. అందుకే అంటాడు, నా గిన్నె నిండి. మన గిన్నెలో నీళ్ళు ఉన్నాయా? అసలు కన్నీరు గారుతున్నామా?
అమ్మ బాగా గుర్తుపెట్టుకో, నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్కకు దేవుడు బహుమతి ఇస్తాడు. మన కోసం ఎట్లా చేసుకుంటాం? ఎంత భారంగా చేసుకుంటాం, ఎంత దుఃఖకరంగా చేసుకుంటాం. నీ సంఘం కొరకు నువ్వు అలా చేయాలా, ఒక కష్టంలో ఉన్న ఒక సహోదరుడి కొరకు అలా చేయాలా, బాధల్లో ఉన్న వారి కొరకు చేయాలా, అడవుల్లో పరిచయం చేస్తున్న వారి కొరకు చేయాలా, అన్నం లేని వారి కొరకు చేయాలా, వస్త్రాలు లేని వాళ్ళ కొరకు చేయాలా, భారంగా చేయాలా, రోధిస్తూ. ఏదో ఫార్మాలిటీ ప్రార్థన, తుమ్మితే ఊడిపోయే ముక్కు కలిగిన ప్రార్థన అందరూ చేస్తారు. అవునా కదన్న? ప్రభు వారిని జ్ఞాపకం చేసుకో, వీరిని జ్ఞాపకం, మంత్రాలు చదివినట్టు అందరూ చేస్తారు. ఏమండి? ఆ ప్రార్థన కాదు. ఏనంటాడు? ఎలాంటి ప్రార్థన చేస్తానో తెలుసా? నా బుడ్డి నిండిపోవాలా అంటాడు. నా గిన్నె నిండి పొర్లుచున్న, నాకు బహుమతి ఉందయ్యా. అనేకుల కొరకు ప్రార్థించేవాళ్ళు కావాలి. ఎలా చేయాలా? రోధించాలా, కన్నీరు గారవచ్చాలా. నేను ధైర్యంగా ఒక విషయం చెప్తాను. మేము రక్షింపబడ్డ కొత్తలో నందిగామ బేతేల్లో నేను నా సోదరుడు ఉన్నాడు, ఇప్పుడు ఆలగడ్డ ఏరియాలో సేవ చేస్తున్నాడు, డానియల్ బెదరని. మీ ఇద్దరం ఒక పుస్తకంలో మా మందిరంలో అప్పుడు 350, 400 మంది వస్తారు, పెద్ద మందిరం బేతేలు. మేము ఒక 100 సమస్యలు రాసుకున్నామండి, మిద్దరమే రక్షింపండి యవనస్తులం మేము అనుకున్నాం ప్రతిరోజు 1 గంట చేద్దాం మన మందిరంలో ఉన్న ప్రార్థన సమస్యలకి, ఎవరితో మనకు సంబంధం లేదు అని 100 సమస్యలు రాసుకున్నామండి. 100 సమస్యలు రాసుకొని మేము 1 సంవత్సరం 6 నెలలు ప్రార్థన చేసాం, 1.5 సంవత్సరాలు ప్రార్థన చేసాం. 98 ప్రార్థనా సమస్యలు కొట్టేసాం. ఎన్ని కొట్టేసాం? 98 ప్రార్థనా సమస్యలన్నీ కొట్టేసాం. ఎలాంటి ప్రార్థనలు అనుకున్నాం? జ్వరం తగ్గటం, కడుపు నొప్పులు తగ్గటం కాదు, విడిపోయిన భార్యాభర్తలు కలవటం, అప్పుల్లో ఉన్న అప్పులని తీర్చబట్టం, రోగగ్రస్తులకు స్వస్థపరచబట్టం, త్రాగుబోతులుగా ఉన్న రక్షింపబట్టం. మా ప్రార్థన అంశాలన్నీ కఠినమైనవే తెలుసండి. 98 సమస్యలు కొట్టేశాం. అమ్మ, ఇహలోకంలో కనబడకపోవచ్చు, పరలోకంలో ఏముంది? బహుమతి ఉంది. దేవుడు అంటాడు, బిడ్డా నువ్వు అనేకుల వరకు ప్రార్థన చేశావయ్యా, నీ గిన్నె ఏమైపోయింది? గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అందుకే చెప్పాడు, ప్రభువా నీ సన్నిధిలో ఒక బుడ్డి ఉంది, నా కొరకు చేసుకుంది కాదు, అనేకుల కొరకు చేసింది, అంగలార్చింది, దుఃఖపడింది. అదే అంటాడు. ఎలా చేస్తున్నావు దావీదా? నీ బుడ్డి నింటాం కంటే రాత్రి జామున నేను ప్రార్థన చేస్తే నా మనసం ఏమైపోతుంది? అమ్మ, ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశామా? ఎప్పుడైనా రోధించామా? మన కొరకైతే, మన ఇంట్లో రక్త కణాలు పడిపోతే, సీరియస్ కండిషన్ ఉంటే భారంగా చేస్తాం. అవునా కదా? మనకు సమస్య వస్తే ఎలా చేస్తామండి? కూర్చున్నా ప్రార్థన చేస్తాం, నించున్నా ప్రార్థన చేస్తాం. అది ఇతరులకు వస్తే ఫార్మాలిటీ చేస్తాం. అవునా కదా? నువ్వు ఏ ప్రార్థన చేసినా ఎలా చేయాలో తెలుసా? భారభరితంగా చేయాలి. ఇర్మియా భక్తుడు అంటాడు, చక్కన మాట చదువుతారా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా 9:20. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరికి అంగలార్పు విద్యను నేర్పుడి. చాలండి. ఇక్కడ అంటున్నాడు, ఇర్మియా అంటున్నాడు, తల్లిదండ్రులుగా మనం పిల్లలకి ఏం నేర్పాలా? ప్రార్థన చేయటం నేర్పాలా. మొత్తుకున్నాడు అక్కడ దైవజనుడు, ప్రవక్త. ఏం నేర్పాలా? ప్రార్థించడం నేర్పాలండి. ప్రార్థన మనం గట్టిద్దండి, ప్రార్థన మనం బలపరుస్తుంది, ప్రార్థన పరిస్థితిని మార్చివేసిద్ది. అంతే. బిలీ గ్రాహం గారు, టైం ఉంది కదా, వద్దులే మింగెత్తి మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. అటు చూస్తున్నారేమో అందరు సీరియస్గా. బిలీ గ్రాహం గారు అంట ఒక చోట దక్షిణాఫ్రికాలో సువార్త కూడికలు చెప్పడానికి వెళ్ళారు. వెళ్తే ఆయన సువార్త కూడిక, ఆయన అంటే కొన్ని లక్షల మంది వస్తారండి. బిలీ గ్రాహం గారు అంటే కొన్ని లక్షల మంది వస్తారా? అగాగా కలుమి మాకనమా, మెలుగు కలిగి ఉండాలా. దక్షిణాఫ్రికాలో ఎయిర్పోర్ట్ ప్రక్కన ఆయన మీటింగ్లు ఏర్పాటు చేశారు. విస్తారమైన జనం వచ్చారు. ఆయన వాక్యం చెప్తూ ఉంటుంటే, మనం ఇప్పుడు వాక్యం చెప్తున్నాం అనుకోండి, బయట ట్రాక్టర్ కానీ బస్సు కానీ పోతే ఎంత శబ్దం అయింది? అవునా కదా? శబ్దం అయితే ఏం చేస్తాం మనం? ఈ వాక్యాన్ని వదిలిపెట్టి ఆ బస్సుకెళ్ళి చూస్తాం, యా నుంచి శబ్దం వచ్చిందా అని. ఎవరు నొత్తేనే వాక్యం కూడా వాళ్ళకెళ్ళి చూస్తామే. మనం మంచోళ్ళం కదా. మరి ఆయన ఎయిర్పోర్ట్ ప్రకారం చెప్తున్నాడు, వాక్యం చెప్తుంటే విమానాలు ఎక్కుతుంటే ఎంత శబ్దం అవుతుందండి? ఆ కొన్ని లక్షల మంది వచ్చారు కదా, వాళ్ళందరూ మన అన్నయ్యలు అక్కయ్యలే. వాళ్ళందరూ విమానాలు వేసినప్పుడు శబ్దం అవుతుందిగా. ఈ వాక్యం అంతా వదిలేసి ఆ విమానాలకు వెళ్ళి చూస్తున్నారట. ఆయన మంచి ప్రసంగికుడిగా, పెద్ద దైవజనుడు. ఆయన చూశాడు, సరే అని చెప్తున్నాడు. మళ్ళీ విమానం లేకటం, ప్రజలందరూ వాటి వైపు చూడటం. ఈయనకి విపరీతమైన కోపం వచ్చి అన్నాడంట, విమానాలు ఇటు ఎగరమాకండి అన్నాడంట. ఏమన్నాడంట? చెప్పరేమండి? విమానాలు ఇటు ఎగరమాకండి అన్నట్టండి.
ఆయన అన్నాడంట అని చెప్పడం ప్రారంభించాడు. ఆయన ప్రసంగం అయిపోయిన దాకా ఒక విమానం ఎగరలేదంట. ఆయన ప్రసంగం అయిపోయిన దాకా ఒక విమానం ఎగరలేదంట. మీటింగ్ అయిపోయింది, కొన్ని లక్షల మంది తీర్మానం చేసుకున్నారు. ఆయన వాక్యం చెప్పాడు, హోటల్కి వెళ్ళిపోయాడు. ఆ వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉత్సాహవంతులు ఉంటారుగా, ఈ బిల్లి గ్రహం గారు ఏంటి విమానాలు ఎగరొద్దంటే ఎగరపోవటం ఏంటి, అసలు ఏంటి కారణం అని ఉదయాన్నే పోయారంట. ఈ టీవీ వాళ్ళని, టీవీ 9 వాళ్ళని, ఇంకెవరున్నారు, వార్తా ఛానల్ చూడరా మీరు, సీరియల్ తప్ప ఏం చూడరా, టీవీ ఛానల్స్ ఉన్న రిపోర్టర్లు అందరిని పడుకొని పోయారంట. పోయి బిల్లి గ్రహం గారు మీరు రానంటే వచ్చినట్టు ప్రశాంతంగా వచ్చినట్ట. కెమెరాలు పెట్టారు, మైకులు పెట్టారు. ఏంటి నువ్వు విమానాలు ఎగరొద్దంటావు ఏంటి, అవి ఎగరపోవటం ఏంటి, కారణం ఏంటి, ఏంటి నువ్వేం చేస్తున్నావు, ఆకాశానికి ఆజ్ఞాపిస్తున్నావు, గాలి యొక్క దిశను మార్చివేస్తున్నావు, జీవం గల వాటి యొక్క మార్గాన్ని మళ్ళిస్తున్నావు. ఏంటి నీ శక్తి ఎక్కడుంది, విమానాలు ఎట్టెగురుతాయి తెలుసామా, గాలి ఏ దిశలో అది వస్తే ఆ వైపే గాలి ఆ విమానం ఎగరాలంటండి. గాలికి ఆపోజిట్గా గాలి ఒకవైపు విసిరింది అనుకో, విమానం వేరే విధంగా ఎగరకూడదు. గాలి ఏ వైపు విసిరితే ఆ వైపు ఎగరాల. ఎప్పుడైతే బిల్లి గ్రహం గారు విమానాలు ఎగరమాకటన్నో, గాలి అంటే ఇటు వీసేది అటు వీసిందంట. అందుకే వాళ్ళు అంటారు, ఆకాశానికి ఆజ్ఞాపిస్తున్నావు, గాలి యొక్క దిశను మార్చివేస్తున్నావు, జీవం లేని వాటి యొక్క మార్గాన్ని మళ్ళిస్తున్నావు. నీ శక్తి ఎక్కడ, నీ శక్తి ఏంటి, నీ బలం ఏంటి, నీకున్న అధికారం ఏంటి చెప్పండి. ఆయన ప్రశాంతంగా చెప్పాడంట. ఏం చెప్పాడంట, రాసుకోండి అన్నట. పేజీలన్నీ తీశారు, పెన్నులు తీశారు. మొట్టమొదటిది ప్రార్థన, రెండోది ప్రార్థన, మూడోది ప్రార్థన. ప్రార్థన ద్వారా ఏమైపోయిందంట, విమానాలు ఇటు ఎగరాల్సినే అటు ఎగిరినాయి. ప్రార్థనా శక్తి చాలా పవర్ఫుల్ అండి. ప్రార్థన మన పిల్లలకి నేర్పిస్తే వాడు ఎక్కడున్నా విజయవంతుడిగా ఉంటాడు. ప్రార్థన ఉంటే శత్రువు పారిపోద్ది, శత్రువు దూరంగా ఉంటే మనం ఎలా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, హాయిగా ఉంటాం, ఎంత నెమ్మది కలిగి ఉంటామండి. ప్రార్థన చేయడం నేర్పించాలి. ప్రార్థన ఇంగ్లీష్లో సామెత ఉంది, మోర్ ప్రేయర్ మోర్ పవర్ అంట. ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తినిస్తుంది, లెస్ ప్రేయర్ లెస్ పవర్, తక్కువ ప్రార్థన తక్కువ శక్తినిస్తుంది. నో ప్రేయర్ నో పవర్, ప్రార్థన లేదు శక్తి లేదు. నువ్వు ఎంత ఉన్నా సరే ప్రార్థన అనే జీవితం నీకు లేకపోతే, అమ్మ నిద్రపోమాకండమ్మా, దయచేసి మెరుగు కలిగి ఉండండి. మళ్ళీ ఎప్పుడు వస్తాను అంటే వాక్యము కొన్ని దినాలు దొరకదండి. మేము ఎంతో ప్రార్థనాపూర్వకంగా వస్తాం కదా, మీరు వింటే మాకు ఆనందం, అవునా కదా. మా ప్రార్థనా పరులు కావాలి సంఘంలో. ఎవరు కావాలా, అనేకుల కొరకు మొరపెట్టేవాళ్ళు కావాలి. మనం అంతా హాయిగా ఉన్నాం కదమ్మా, హాయిగా ఉన్నాం కదా అని ఇది బయటికి పోదుగా. హాయిగా ఉన్నామా, ఎంతమందిని చెరసాల్లో మగ్గిపోతున్నాయో తెలుసామా, ఎంతమందిని కొట్టబడుతున్నారో తెలుసా, ఎంతమందిని చంపబడుతున్నారో తెలుసా. వాళ్ళందరి కొరకు ఎవరు చేస్తారండి ప్రార్థన, ఎవరు చేస్తారండి, మనమే చేయాలా భారభరితంగా. ప్రియమైన వారు, 3వ లక్షణం దావీదులో, నా జీవిత కాలం అంతా ఏం చేస్తాడట, నేను ఒక ప్రార్థన చేస్తున్నాడు, చక్కని ప్రార్థన. చదువుతారా మాట, కీర్తన 61:2, కీర్తన గ్రంథము 61వ అధ్యాయం 2వ వచనం. కీర్తన 61:2, నా ప్రాణము తల్లడిల్లగా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. చాలండి, తలపైకి ఎత్తనమ్మా. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశామా, ప్రభా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. కొండ అనుభవం ఏం చూపిస్తుందంటే ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుందంట, ప్రభా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కాల. నా ప్రార్థన జీవితం ఎలా ఉండాలా, ఆకాశాన్ని అంటాలా, శిఖరం వలె ఉండాలా, ఎవరూ చేయలేని విధంగా ఉండాలా. ఎవరూ చేయలేని విధంగా చేశాడు కాబట్టే చరిత్రలో నిలిచిపోయాడు, దేవునికి ఇష్టానుసారుడయ్యాడు. యేసయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఎవరూ చేయలేనంతగా నేను ప్రార్థన చేయాలా, ఎవరూ ఆరాధించలేనంతగా నేను ఆరాధించాలా, ఎవరూ జీవించలేనంతగా నేను యథార్థంగా జీవించాలి. ఆత్మీయమైన జీవితంలో పోటీ ఉండాలండి. పరీక్షల్లో పోటీ పడతాం కదా, ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వాళ్ళకి ప్రైజులు ఇస్తారా లేదా. అమ్మా మీకు ఆసక్తి ఉంటే చెప్తా, లేకపోతే మానేస్తా, ఆపేస్తాను నేను. మీరు ఇంట్రెస్టింగ్ ఇంటనే చెప్తాను నేను. పరీక్షల్లో పోటీలు పడతారు కదా, ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు పోటీలు పెట్టారనుకో, ఎట్ట పోటీ పడతారు, బట్టి ఎట్ట పడతారు. మా దగ్గర 35 మంది ఉంటారు సండే స్కూల్ పిల్లలు, అందులో మా పిల్లలు 2. మా చిన్నమ్మాయి కూర్చున్నా నించుని ఇయ్యే బట్టి పడుతుంది. యెహోవా యెహోవా నానా బ్లెస్సింగ్, డాడీ అగో కాపురం మర్చిపోద్ది మా అమ్మాయి. అవును కదా, పోటీ అంటే మాకు ప్రైజులు కావాలా,
మా పిల్లలకు వచ్చిన ప్రైజులతో ఎన్ని ఉన్నాయో తెలుసా అండి. మేము టేబుల్ మీద గోడలు పెట్టలేక పక్కన పెట్టేసాం, సంచులు వేసాం. మీరు ఎప్పుడైనా వస్తే చూపిస్తా. ఎన్ని వచ్చినాయి తెలుసా. మేము యవనస్తులుగా ఉన్నప్పుడు, ఇప్పుడు యవనస్తులమే అనుకోండి, 15 సంవత్సరాల క్రితం చెప్తున్నా. మేము బేతెలు, నందిగాం బేతెలు ఎబ్రోన్ తరపున మేము పోతే యూత్ మీటింగ్కి ప్రతి క్విజ్లో మాదే ఫస్ట్ ప్రైజ్. మమ్మల్ని కొట్టేవాడు లేడు బైబిల్లో. మేము యవనస్తులం, అలాంటి వాళ్ళం. మేము 6 ఉంటాం. మాలో యూత్ మీటింగ్ ఇద్దరిద్దరే పోయేది. ఎక్కడికి పోయిన ప్రైజులన్నీ మాయే. మొదటి ప్రైజ్ ఎవరు? కర్నూలు ప్రసాదరావు గారు వచ్చేది. ఆయన ఎప్పుడు ఎక్కువ పర్సెంట్ ఆయన అప్పుడు యూత్ మీటింగ్కి వచ్చాడు. ఆయన అనేవాడు, నందిగాం బ్రదర్స్, నందిగాం బ్రదర్స్, నందిగాం బ్రదర్స్. మొత్తం మాకే ఎన్ని వచ్చినాయి తెలుసండి. మేము గోడలో పెట్టలేక సంచుల్లో వేసి పక్కన పడేసాం. ఎన్ని ఉన్నాయో అమ్మా. వీటి కొరకే ఇలా మనం ప్రాకులాడితే రేపు పరలోకంలో బహుమానాలు ఉన్నాయి. మనం ముందున్న భక్తులు మామూలు కాదు, అవునా కాదా? వాళ్ళు ఎంతో బలవంతులు, ఉన్నతమైన స్థాయి. వారి స్థాయిలో మనం పోవాలంటే, ప్రభు చేత బలా నమ్మకమైన దాసురాలు అనిపించుకోవాలంటే ఏముండాలి? మనలో ప్రార్థనా జీవితం ఉండాలి. అనేకుల కొరకు చేయాలి, మన కొరకు కాదు. అనేకుల కొరకు ఏం చేయాలా? రోధించాలా, ప్రార్థించాలా. మొట్టమొదటగా జీవిత దినములన్నీ యథార్థంగా ఉన్నాడు. జీవిత కాలమంతయు దేవుని స్తుతించాడు. జీవిత కాలమంతయు దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. 4వదిగా రండి, ఇష్టానుసారుడు అవటానికి 4వ విషయం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. ఎందుకు ఇష్టానుసారుడయ్యాడు, హృదయానుసారుడయ్యాడు? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా. తల పైకెత్తండి. జీవిత కాలమంతా ఎక్కడ ఉంటాడండి? చూడండి, ఒక ప్రత్యేకత. నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసించేదను. కీర్తన 23:6లో కూడా ఉంటుంది చివరిగా, చిరకాలము నేను యెహోవా మందిరములో. చూడండి, 4వ శ్రేష్టకరమైన అనుభవం. జీవిత కాలం అంతా ఎక్కడ ఉంటాడట? యెహోవా మందిరంలో ఉంటాడు. ఎవరు కోరుకోలేదండి ఈ మాటలు, ఒక దావీదు మాత్రమే కోరుకున్నాడు. ఓ ప్రత్యేకమైన జీవితం. యెహోవా ప్రత్యక్షమైతే, దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటాడంట? సన్నగా తల్లబెగెత్తండి. సన్నగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా, నా కుమార్తె, నా కుమారుడా, ఏం కావాలో కోరుకో అంటే ఏం కోరుకుంటాం? మనం మోసేసానా? ఏం కోరుకుంటాం? మీరు అసలు కోరుకునేదట్లేరు. ప్రభు మాకు ఏది వద్దులే అంటారా? ఏం కోరుకుంటామండి? ఏం కోరుకుంటాం? మనకున్న సమస్యలన్నీ కోరుకుంటాం, అవునా కదా? ఎంత దీనిలో ఎట చూస్తున్నారు, ఎంత మంచి వాళ్ళు మీరు. ఏమండి, ఏనంటాడు? నేనేం కోరుకుంటాను తెలుసా? దేవుడు నాకు ప్రత్యక్షమైతే, ప్రభు జీవిత కాలమంతా నీ మందిరంలో ఉంటా. ఎక్కడ ఉంటాడంట? నీ మందిరంలో ఉంటా. నీ మందిరంలో నెమ్మది ఉంది, నీ మందిరంలో ప్రశాంతత ఉంది, నీ మందిరంలో సంతోషం ఉంది, నీ మందిరంలో మేలుంది, నీ మందిరంలో నువ్వున్నావయ్యా. కీర్తన 11:4లో ఉంటుంది, తీయొద్దులేండి. యెహోవా తన పరిశుద్ధాలయంలో. దేవుడు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. అందుకని దేవుని మందిరాన్ని కోరుకున్నాడండి. యేసయ్య నువ్వు ఏడుంటావు? నీ మందిరంలో ఉంటావు. కీర్తన 11:4లో ఉంది, యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు. అంతే. నువ్వు ఎక్కడుంటే అనుకుంటా. అలెగ్జాండర్ అంట ప్రపంచ రాజ్యములన్నీ జయించాడంట. జయించి విలువైన బహుమతులన్నీ ఒక టేబుల్ మీద పోసి సైన్యాధిపతులను పిలిచాడంట. మీరందరూ ఉండబట్టే నాకు ఈ విజయాలు వచ్చినాయి, శ్రేష్టమైన విలువైన బహుమతులు ఉన్నాయి, తీసుకోండి అంటారంట. ఎవడికి నచ్చింది వాడు తీసుకున్నాడంట. విలువైన రత్నాలు, ఆభరణాలు, మరి బంగారం ఎవడు కూడా తీసుకున్నాడంట. అందరూ తీసుకున్నారు కానీ ఒకటి తీసుకోలేదంట. ఏంటయ్యా నువ్వు తీసుకోవట్లా? నువ్వు నా కోసం ఎంతో ప్రయాసపడ్డావు, నేను ప్రపంచాన్ని జయించానంటే మీరు అందరూ ఉండబట్టే అందరూ బహుమతులు తీసుకుంటున్నారు, నువ్వు కూడా తీసుకో. అందరు తీసుకున్నారు అంటే ఆయన అన్నాడంట, నాకు ఈ బహుమతులు వద్దు రాజా అన్నట్టు. మరి ఏం కావాలా? నువ్వే కావాలా. ఎవరు కావాలా? నువ్వు కావాలా. రాజుకు నువ్వు కావాలా. అందరూ తీసుకుంటే ఆ బహుమతి తీసుకుంటారు. అదే రాజు ఏమన్నా ఇంట్లో ఉంటే రాజుగారికి సంబంధించినవన్నీ మనకే వస్తాయి కదండి, అవునా కాదా? ఏనంటాడు? నీ మందిరంలో ఉంటా. కారణం ఏంటి తెలుసా? ప్రభువా నీ మందిరంలో నీవు ఉన్నావు, నీ పరిశుద్ధాలయంలో ఉన్నావు. ఎలా ప్రేమిస్తాడు తెలుసా? కీర్తన 26:8 త్వరగా. కీర్తన 26:8, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును. అబ్బా, ఎవరిని ప్రేమిస్తాడంటే దావీదా సొలొమోను ప్రేమిస్తావా? మహాజ్ఞానవంతుడు. అబ్షాలోము మహా అందగాడండి, అవునా కదా? ఎవరిని ప్రేమిస్తావంటే మన అడిగితే
ఏం చెబుతారు? నన్ను అడిగితే నేను ఏం చెప్తా తెలుసా? మా చిన్నమ్మాయి అంటే నాకు ఎంతో ఇష్టం అండి అంటారు. మనం మామూలు క్యాజువల్గా, అవునా కాదా? మనకి ఈ ఇష్టాలే ఉంటాయి, భూ సంబంధమైన ఇష్టాలే ఉంటాయి. ఆయన అంటే ఎవరిని ప్రేమించిన యేసయ్య, నీ మందిరమును ప్రేమిస్తా, నీ తేజోమహిమ నిలుచు స్థలమును. మా క్రైస్తవులుగా ఆత్మీయంగా అభివృద్ధి అయ్యేటప్పుడు మన ప్రేమ, మన ఆలోచన ఉన్నతంగా ఉండాలి. ఎలా ఉండాలా? ఎలా ఉండాలంటే ఉన్నతంగా ఉండాలా. దావీదు అంటాడు, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నా, నీ మందిరం అంటే నాకు పిచ్చయ్యా. ఒక మాట చదవండి, కీర్తన 69:9. కీర్తన 69:9. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి. అబ్బా చాలండి. ఈయనకి ఏంటంటే ఆసక్తి, ఆయన ఇంటిని గురించి, మందిరానికి ఎప్పుడు పోవాలని, మందిరంలో ఎప్పుడు ప్రార్థన చేయాలని, మందిరంలో ఎప్పుడు ఆరాధన చేయాలని, మందిరంలో వాక్యం ఎప్పుడు వినాలని ఆయన ఇంటిని గురించిన ఆసక్తి ఉందంటండి. మనకేముంది? 10 ఇంటికైనా ఒక్కరు కూడా రాం కదండి, ఒక్కరు కూడా రాం కదా. అమ్మ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరంటే నాకు మీరందరూ నాకు ఇష్టం, మనందరము దేవునికి ఇష్టము. బాగా గుర్తుపెట్టుకోండి, నోట్ దిస్ పాయింట్. బుద్ధి లేని కన్యకలు ఎందుకు విడవబడ్డారో తెలుసా? నిర్లక్ష్యం. అదే వాళ్ళు సిద్ధంలో నూనెంటే ముందే తెచ్చిపెట్టుకుంటే, బుద్ధిగల కన్యకల వల్లే అన్నీ నింపుకొని ఉంటే వెళ్ళేవాళ్ళ లేదా? మాకు తెలియని ప్రార్థన, మాకు తెలియని వర్తమానమా, మాకు తెలియని మందిరమా? బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి లెక్కే. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే బహుమతి, ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే, సువార్త చేస్తే బహుమతి. మరి మందిరానికి లేటుకు వస్తే ప్రతి దానికి లెక్క ఉంది. బాగా గుర్తుపెట్టుకో, ప్రతి దానికి విమర్శా దినమున ప్రతి దానికి లెక్క ఉంది. గుర్తుపెట్టుకో. నీ పనికి లేటుకు పో, నీ ఉద్యోగానికి లేటుకు పో. మా పక్కన ఒక ఆమె ఉంటుంది, పార్వత ఆంటీ, అత్తయ్య అని. ఆమె ఎలా ఉంటుంది తెలుసా? గట్టిగా గాలి వస్తే లేచిపోయేటట్టు ఉంటుంది. ఆమె పని ఆటో పోతుందంటే అన్నం తినుకుంటే పోతుంది రోడ్డు మీదకి. అన్నం తినుకుంటూ పోయి అక్కడ రోడ్డు పక్కన గాబులు ఉంటాయిగా, అక్కడే చేయడానికి అంతే ఆటో ఎక్కిద్ది. ఎందుకు అత్తయ్యా అంత ప్రయాసం? 200 పోతాయి అల్లుడు ఆడింది. ఒక 200 కోసం అంత ప్రాకులాడుతుంది. మరి పరలోకం కొరకు మనం ఎంత ప్రాకులాడాలి? మన జీవితాన్ని బాగు చేసిన మందిరం అంటే ఎంత ప్రేమించాలా? జీవిత కాలం అంతా ఎక్కడ ఉండాలట? రాజుగారికి కోట్లు ఉన్నాయి, ఏసీ గదులు ఉన్నాయి, అవునా కదండి? ఎన్నో కోట్లు ఉన్నాయి. కానీ ఆయన ఎక్కడ ఉండాలట? నీ మందిరంలోనే ఉంటాయి యేసయ్య. ఎందుకంటే నువ్వు ఉంటావు అక్కడ. నీ మందిరంలో నీ తేజోమహిమ ఉంది, నీ మందిరంలో మేలుంది, నీ మందిరంలో నెమ్మది ఉంది, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. 4వదిగా జీవితకాలం అంతయు దేవుని మందిరంలో ఉన్నాను అనుకున్నాడు. 5వదికి ఒక్క మాట చెప్పేసి మనం బల్లాలో పాలు పొందాం. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం చూసిన కీర్తన 26:1. యెహోవా నేను యథార్థవంతుడై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. బాగా వినండి, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక. ఇక్కడ జీవిత కాలమంతా రాయబడలేదు, కానీ ఈయన ఒకటే మాట రాశాడు, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు ఎలా ఉన్నాట? నమ్మిక కలిగి ఉన్నాడు. 5వదిగా జీవిత కాలమంతా దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏమీ సందేహం లేదంట ఆయనకి. ఎంత బాగా చెబుతున్నా అండి? దేవుని మీద ఏం లేదంట, ఏం లేదంట, ఏం మాత్రము సందేహం లేదంట. అసలు దేవుని విషయంలో డౌటే పడ్డంటండి. ఏమీ సందేహం లేదు ప్రభా, నువ్వు నా జీవితంలో ఉన్నావు అంతే. విశ్వాసంలో కూడా మనం అలా ఉండాలి. ఆయన విశ్వాసము అపరిమితమైంది ఏంది, లెక్కింపలేనిది ఏంది. ఎంత విశ్వాసం అంటే ఏమీ సందేహం లేదంటే. మనం ప్రార్థన చేస్తాం, మనం టెన్షన్ పడుతూనే ఉంటాం కదండి, అవునా కదా? మనం ఆలోచించుకుందాం, ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తాం, టెన్షన్ పడుతూనే ఉంటాం కదా అన్న, పడతామా లేదా? సంపూర్ణంగా వదిలేయం దేవుని మీద, దేవునికి చెప్పేంలే అని. ఆయన ఒకటే, ఏమీ సందేహం లేదు ప్రభా, నువ్వు నా జీవితంలో ఉన్నావు. రోగమా రాని, కలవరమా రాని, శ్రమ రాని, నువ్వు నా పక్షంగా ఉన్నావు. ఎంత విశ్వాసం తెలుసా ఆయనకి? చదువుతారా? కీర్తన 3వ అధ్యాయం 5వ వచనం. కీర్తన 3వ అధ్యాయము 5, 6 వచనాలు. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. చాలండి. చూడండి, 10,000 మంది వస్తున్నారంట. ఎందుకు? ఈయన పట్టుకొని పోవడానికి.
10,000 మంది దండెత్తి వస్తున్నారంట. దండెత్తి వచ్చినప్పుడు ఏం చేయాలి? రాజు పోయి యుద్ధం చేయాలి. అంతే కదండి. చెప్పలేమండి, ఇంత మంచోళ్ళేమండి మీరు. ఏమైనా వదిలిపెడితే బాగుండు అన్నట్టుంది పరిస్థితి. అక్కోళ్ళు భలే చెప్తారు, అయిపోయింది టైం. అక్కోళ్ళు భలే చెప్తారంట. ఎలా చెప్తారు తెలుసా? చెప్పాక మీకు, ముసుగు ద్వారా చెప్తారంట. ముసుగు కరెక్ట్గా ఉంటే చెప్పు వింటామంటారంట. ముసుగు వెనకబడితే సార్లే బంద్ చేయంటారంట. ఇక ముసుగు ముందు పడితే ఇక ఇంతే సంగతులు చిత్తగించవాలండి. ఏమండి, ఇంక అయిపోయింది. లాస్ట్ పాయింట్కి వచ్చేసాం. ఎక్కడ దాకా వచ్చింది ఇప్పుడు? ఏదో చెప్పయ్యా. 10,000 మంది దండెత్తి వచ్చిన 10,000 మంది దండెత్తి వస్తే ఏం చేయాలా? యుద్ధం చేయాలా. ఈయనేమంటాడు? నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటాడు. ఈయన పిచ్చి బట్టి ఇస్తున్నానండి. ఈ విచిత్రంగా రాశాడు ఇది. 10,000 మంది వస్తున్నారంట. నేను అనుకుంటాను, దావీదు భార్య ఒక పేరు చెప్పండి. మేకాలొద్దు, భక్తి పౌరాల పేరు కావాలి. అబిగేలు. అబిగేలు. 10,000 మంది వస్తున్నారు. ఏనంటాడు దావీదు, ఈయన పట్టుకొని 10,000 మంది వస్తుంటే, అమ్మ అబిగేలు మంచం వేయి, మంచం మీద పరుపేయి, చక్కగా ఒక కూలర్ పెట్టు అంటే, నేను పడుకుంటా అంటే అబిగేలు అంటుంటుంది. అంటే నేను అనుకుంటాను, నా మనసులో అనుకుంటాను, ఏమండి శ్రీవారు, ఓ యజమానుడా, ఓ రాజా, నిన్ను పట్టుకొని 10,000 మంది వస్తున్నారు, నువ్వు మంచమే పరుపేయి కూలర్ పెట్టా అంటున్నావు, నిన్ను మోసుకొని పోతారంటే దావీదు అంటాడు, ఓ పిచ్చిదానా, యెహోవా నాకు ఆధారం. 5వ వచనం ఉంది కదా, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది మోహరించినను నేను భయపడను. యెహోవా నాకు ఆధారంగా ఉండగా, యెహోవా నా దేవుడుగా ఉండగా, యెహోవా నా కాపుదలగా ఉండగా, యెహోవా నాకు తోడై ఉండగా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నేను దేనికైనా భయపడిన. అంతే. నా దేవుడే చూసుకుంటాడు. నా విశ్వాసం అది, నా నమ్మిక అది. నేను కలవరపడను, భయపడను. యెషయా గ్రంథం 26:16 ఉంటుంది చివరి మాట, విశ్వసించువాడు కలవరపడాడు. అంతే. విశ్వాసం కలిగిన ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. నా ప్రభు ఉన్నాడు. అంతే. మన ప్రభు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు లేడు. గుర్తుపెట్టుకో. మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఏనంటాడు? ఏమీ సందేహించకుండా నేను నమ్మిక కలిగి ఉన్నాను. 5వదిగా జీవితకాలం అంతా ఎలా ఉన్నాడు? అమ్మాయి గమనిస్తున్నాం, అయిపోయింది. దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాడు. ఎందుకు ఇష్టానుసారుడు అయ్యాడు? 5 విషయాలు. మొట్టమొదటిగా జీవితకాలం అంతయు యథార్థంగా ఉన్నాడు. 2వదిగా మా అన్నోళ్ళు చెప్తారు, జీవితకాలం అంతా అని చెప్పండి అన్న. మా వాళ్ళు మర్చిపోయారు, మాకు గుర్తు లేదు, మాకు ఫ్రీ బస్ టికెట్ లేదుగా. ఏనా? జీవితకాలం అంతయు దేవుని స్తుతిస్తున్నాడు. 3వదిగా జీవితకాలం అంతయు ప్రార్థన చేస్తున్నాడు. అబ్బా పెదలాడిచ్చిన చెప్పు, అందులో కలిసిపోద్ది. 4వది జీవితకాలం అంతయు దేవుని మందిరంలో నివసింపకూర్చున్నాడు. జీవితకాలం అంతయు దేవుని యందు నమ్మిక ఉంచున్నాడు. ఎంత నమ్మిక కలిగి ఉన్నాడంటే, చౌతారా కీర్తన 122:1 ఏబు అంటాడు. లేకపోతే ఆ మాట చదవండి. ఏబు గ్రంథం 13:15. ఏబు గ్రంథం 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు. బా ఏం చక్కని మాట అండి. ఏమంటాడు? ఇదిగో నేను మొత్తం నష్టపోవటమే కాదు, చివరికి నేను చచ్చిపోయినా సరే ఎవరి మీద నమ్మికుంటా తెలుసా? నా దేవుని ఏందే నమ్మికుంటా. నా దేవుడే గొప్పోడు, నా దేవుడే నాకు సహాయం చేసేది. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు. ఇదండి విశ్వాసం. ఇలాంటి విశ్వాసంలోకి రావాలి. అలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టే కోల్పోయినవన్నీ తిరిగి పొందుకున్నాడు, 2 ఆశీర్వదించబడ్డాడు. అవునా కాదా? అమ్మ, ఇలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. మనం దేవునికి ఇష్టంగా ఉన్నామే. ఏం చెప్పింది తెలుసా? 5 విషయాలు మనలో ఉండాలి. యథార్థత కలిగి ఉన్నానా? దేవుని స్తుతిస్తున్నానా? దేవునికి ప్రార్థిస్తున్నానా? 4వది దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నానా? 5వది ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నానా? ఈ 5 మనలో ఉంటే మనం ఆయనకి ఇష్టమే. దేవుడు చెప్తున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. మనం ఇష్టంగా ఉన్నామా లేదా? ఈ 5 లక్షణాలు లేకపోతే ఒప్పుకుందాం, విడిచిపెడదాం. యోగ్యంగా ప్రభు యొక్క బలాలో పాలు పొంది దావీదు వలె జీవిద్దాం, ప్రవర్తిద్దాం, దేవుని ముఖ దర్శనం చేద్దాం. ప్రభు కొద్ది మాటలు దీవించునుగా. మోకరించిన ప్రార్థన చేసుకుందాం.